రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లోని రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దుబాక మండలం రామకపేటకు చెందిన పెంబర్తి నవీన్ కోహిడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ సిద్దిపేట పట్టణంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి నవీన్ కోహిడ నుంచి కారులో వస్తుండగా ఇబ్రహీం నగర్ గ్రామం వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైడర్ను దాటి సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో నవీన్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సంఘటనా స్థలంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.